ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో ఇంత మనీ వస్తున్నప్పుడు మనం ఎందుకు నష్టపోతున్నాం, అసలు ఏ రీజన్స్ వల్ల మన రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా నష్టపోతున్నారు, అసలు వెల్త్ నిజంగా క్రియేట్ అవుతుందా, క్రియేట్ అవుతుంటే మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఎందుకు లాసెస్ అవుతున్నాం అని మేజర్గా చూసుకుంటే, మేజర్గా జరిగేది ఏంటంటే రాంగ్ ఎంట్రీ అవ్వటం అనేది, రాంగ్ టైమింగ్లో, రాంగ్ ప్రైసింగ్లో, రాంగ్ కంపెనీని సెలెక్ట్ చేయటం అనేది మేజర్ లాస్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, రేటు అండర్ వాల్యూలో ఉన్నప్పుడు తీసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా బాగా హై లెవెల్కి వెళ్ళిపోయాక, రేట్లు బాగా పెరిగాక కొంటుంటే రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, అన్ప్రొఫెషనల్స్ అంటాం వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, బాగా పెరిగిపోయాక హై లెవెల్లో బై చేస్తారు. అక్కడి నుంచి ఏమవుతుంది, జనరల్గా మనం కొనగానే వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, మనమేమో యావరేజ్ చేసుకుంటూ ఉంటాం, ఆ డౌన్ ట్రెండ్ అంతా కూడా మనం బేర్ చేస్తాం. అలాగే రైజ్ అవుతున్న టైంలో మినిమం ప్రాఫిట్స్లో బయటకు వెళ్ళిపోతున్నాం. అంటే మార్కెట్స్ మన సైడ్ ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు చూసినా మార్కెట్కి మనం యాంటీ ఉంటున్నాం. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో మనం ప్రాఫిట్ని హోల్డ్ చేయలేకపోతున్నాం, మార్కెట్ తగ్గుతున్నప్పుడేమో అన్లిమిటెడ్ లాసెస్ వస్తున్నాం. ఇది ఒక సామాన్యమైన రీటైల్ క్లయింట్, అంటే సామాన్యమైన ఇన్వెస్టర్ యొక్క పరిస్థితి. దీనికి మేజర్ కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లేకపోవటం. అంటే ఈ స్టాక్ మార్కెట్ మీద, ఆ కంపెనీ మీద సరైన అవగాహన లేకపోవటం. పెట్టుబడి పెట్టేటప్పుడే 1-2 సార్లు ఇది కరెక్ట్ కంపెనీ అన్నా, కరెక్ట్ ప్రైస్లో కొంటున్నానా అనేది ఆలోచించకపోవటం. అలాగే టైం హారిజన్ కూడా మేజర్గా పెద్ద డిస్టర్బెన్స్. సెకండ్ పాయింట్ అంటే టైం హారిజన్ అంటే ఏంటి, అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఒక డేలోనే సంపాదించుకోవచ్చు, లేదా 1 వీక్ హోల్డింగ్లో సంపాదించుకోవచ్చు, అలాగే 1 మంత్ హోల్డింగ్లో చేయొచ్చు, అలాగే 1 ఇయర్ హోల్డింగ్, 3 ఇయర్ హోల్డింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం ఏంటి, ఎటువంటి క్యాటర్లో ఉన్నాం అనేది ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డే ట్రేడర్నా, లేకపోతే నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, స్వింగ్ ట్రేడరా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా అనేది మనం క్లియర్ ఉండాలి. అయితే ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే, కంప్లీట్గా ఒకే సెగ్మెంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా లూజర్ అవుతున్నారు. మనం ఏమవ్వాలి అంటే, ఒక 60% క్యాపిటల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో సెలెక్టివ్ స్టాక్స్, ఫండమెంటల్గా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే 40% స్వింగ్ ట్రేడ్ చేసుకోవాలి. ఇంట్రాడే ఓన్లీ 10% క్యాపిటల్ బాగా అనిపించినప్పుడు ఇంట్రాడే చేసుకోవాలి. 30%, 40% క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేసుకోండి. సో ఇలా మనం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంటు రెండు కలిపి చేసుకోవటం ద్వారానే మనం మార్కెట్లో సంపాదించగలం. అలాగే ట్రేడింగ్లో అనగానే ఫస్ట్ బై చేసి సెల్ చేయటమే కాదు, మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు హై రేట్లో షార్ట్ సెల్ చేయటం, అలాగే తక్కువ రేట్లో బై చేయటం కూడా ట్రేడింగ్ కిందకే వస్తుంది. ఇది చాలామందికి తెలియక నష్టపోతున్నాం. అంటే మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టుగా మన యొక్క మూమెంట్ పొజిషన్స్ ఉండాలి. మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మనం కూడా షార్ట్ సెల్లింగ్లో ఉండాలి, మార్కెట్స్ గెయిన్ అవుతున్నప్పుడు మనం బై సైడ్ ఉండాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రెండ్తో పాటు వెళ్ళాలి. దీన్నే ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటాం. అన్ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్తారు, దానివల్ల ఎక్కువ లాస్ అవుతుంటాం. ఇది మేజర్గా రెండో రీజను. మూడో రీజన్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. చాలామంది మనీ మేనేజ్మెంట్లో మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉంది, దానికి తగ్గ ట్రేడు, క్వాంటిటీ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఇప్పుడు యాడ్స్ చూస్తున్నారు, 25-25%కే 1 lakh, 25,000కే 1 lakh షేర్స్ ఇస్తామని, దాన్ని మార్జిన్ ఫండింగ్ అంటాం. అంటే ఒక రకంగా అప్పు తీసుకోవటం. మార్జిన్ ఫండింగ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఎక్కువ అమౌంట్ లాస్ అవుతాం, అలాగే మార్కెట్ గెయిన్ అవుతున్నప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది,
బట్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు చాలా డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా మన యొక్క అమౌంట్ ఎంత ఉంది ఆ అమౌంట్కి తగ్గ ఇన్వెస్ట్మెంటే చేయాలి, దాన్నే రిస్క్ ఫ్రీ. అలాగే ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అప్పు చేయకూడదు, మన ఓన్ క్యాపిటల్ అవ్వాలి. అలాగే దాని మీదే మన యొక్క డైలీ యాక్టివిటీస్ ఉండాలి అనేది పెట్టుకోకూడదు. అంటే మన మంత్లీ ఖర్చులన్నీ కూడా అందులోంచి రావాలనుకోకూడదు. ఇలా చేస్తే మనకి స్టాక్ మార్కెట్లో మనీ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. అలాగే నాలెడ్జ్ లేక లాస్ అవుతున్నారు. 2 క్వాలిటీ స్టాక్స్ కొనకపోవటం వల్ల లాస్ అవుతున్నాం. ఇవ్వండి, మీరు ఎందులో ఉన్నారు, ఎలాంటి తప్పులు చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. అలాగే రైట్ ఎలా చేయాలి అంటే మనకి నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది అనగానే మనం బుక్స్ చదువుకోవటం, ఆన్లైన్లో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయటం, అలాగే ఈ మధ్య కోచింగ్ సెంటర్స్ ట్రేడింగ్ కోచింగ్ వస్తున్నాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సెస్ కానీ జాయిన్ అవ్వచ్చు. వాటిల్లో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని మేము కూడా ఆఫర్ చేస్తున్నాం. దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ నాలెడ్జ్ని పెంచుకొని స్కిల్స్ పెంచుకోవటం ద్వారా మీరు ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అవ్వాలి. అలాగే ఒక నాలెడ్జబుల్ పర్సన్స్, ఫైనాన్షియల్ పర్సన్స్, ఎక్స్పర్ట్స్ దగ్గర మీ యొక్క ఫండ్స్ పోర్ట్ఫోలియోస్ని ఒకసారి రివ్యూ చేయించుకోవటం ద్వారా మీరు ఒక సేఫ్ బెట్లో ఉండొచ్చు. ఇవ్వండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.